మలయాళ యాక్టర్ ఉన్ని ముకుందన్ మార్కో మూవీతో యాక్షన్ ప్యాక్ ప్రేక్షకులకు చూపించాడు. హానిఫ్ డైరెక్షన్ చేసిన ఈ మూవీ చూశాక ఇదేం బీభత్సమనిస్తున్నారు. యాక్షన్ ప్యాక్ మాత్రమే కాదు, కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ ను మార్కో షేక్ చేస్తుంది. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఉన్ని ముకుందన్ కెరీర్ టర్న్ తిప్పింది మార్కో. ఇంతకీ మార్కోపై ఎవరు ఏమంటున్నారు, ఉన్ని ముకుందన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ లో కిలాడి, జనతా గ్యారేజ్, యశోదా మూవీల్లో యాక్ట్ చేశాడు ఉన్ని ముకుందన్. మలయాళీ యాక్టర్ అయిన ఉన్ని ముకుందన్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయ్యాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ మార్కో మూవీతో అదరగొడుతున్నాడు. మాలీవుడ్ లో 2024లో బీభత్సమైన యాక్షన్ మూవీ ఏది అంటే మార్కో అని అందరూ చెప్పేస్తున్నారు. హనీఫ్ డైరెక్షన్ చూశాక బాలీవుడ్, హాలీవుడ్ లో యాక్షన్ మూవీని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడేమో అనిపిస్తోంది. మాలీవుడ్ లో మార్కో మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లని షేక్ చేస్తోంది. మార్కో మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్నాక రేటెడ్ మలయాళం మూవీగా రిలీజ్ అయింది. అలా అని కలెక్షన్ల విషయంలో ఏమాత్రం తగ్గలేదు. 100 కోట్ల క్లబ్ లోకి చాలా వేగంగా జాయిన్ అయిపోయింది మార్కో మూవీ. యాక్షన్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిన మార్కో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. తమిళం, హిందీ, కన్నడంలో విడుదలైంది. మలయాళం, హిందీలో నుంచి కలెక్షన్లు రాబడుతోంది. తెలుగు, తమిళంలో మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. ఇప్పటికీ 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన మార్కో రాబోయే రోజుల్లో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మలయాళంలో కంటెంట్ బేస్డ్ స్టోరీలదే హవా. అదీగాక చెప్పాలనుకునే విషయాన్ని అందులో సొసైటీకి మెసేజ్ ఇచ్చేలా ఉండేవి ఎక్కువగా ఉంటాయి. లవ్, ఫ్యామిలీ బేస్డ్ సెంటిమెంట్ స్టోరీలదే హవా. కానీ దానికి డిఫరెంట్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీతో రిలీజ్ అయి కలెక్షన్లు కుమ్మేస్తున్న మూవీ మార్కో. మలయాళంలో మంచి వసూళ్లు రాబడుతోన్న చిత్రం. మార్కో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు. సౌత్, నార్త్ భాషల్లోనూ రిలీజ్ చేశారు. మార్కో స్టోరీ చూస్తే పెద్ద హడావిడేమీ లేకుండా డైరెక్టర్ స్టోరీలోకి వెళ్లిపోయాడు. ఓ ధనవంతుల కుటుంబం లోకి వచ్చిన వారసుడు మార్కో. మార్కో వారసత్వం మేటర్లో ఫ్యామిలీలో అభిప్రాయ భేదాలున్నా ఇంటి పెద్ద కొడుకు జార్జ్ తన తమ్ముడు విక్టర్ తో సమానంగానే మార్కోని చూస్తాడు. అయితే విక్టర్ అంధుడు. విక్టర్ కి మార్కో అంటే ప్రాణం. విక్టర్ తనకి చూపు వస్తే మొదట చూసేది మార్కోనే అంటాడు. అలాంటి విక్టర్ ని కొంతమంది యాసిడ్ దాడితో హత్య చేస్తాడు. ఆ హత్య ఎందుకు జరిగింది, దానికి కారకులు ఎవరు, వారిని మార్కో ఎలా అంతం చేశారనేదే స్టోరీ లైన్. రివెంజ్ ప్రధానంగా తీసిన ఈ మూవీలో యాక్షన్ ఒక మోతాదు దాటిపోయింది. ఓ సంపన్న కుటుంబం, బిజినెస్ లో ఎనిమీస్, ఓ పెంపుడు వారసుడు, ఇలాంటి స్టోరీల్లో పెద్దగా ఏమీ చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ విక్టర్ మర్డర్ తర్వాత మార్కో ఎంట్రీతోనే మూవీ ఎలా వెళుతోందో డైరెక్టర్ హింట్ ఇచ్చేశాడు. విక్టర్ ని ఎవరు ఎందుకు చంపారో హీరో తెలుసుకునే క్రమం, ఆ తర్వాత సీన్స్ అన్నిటినీ యాక్షన్ సీన్స్ తో నింపేశాడు. ఈ సీన్స్ చూస్తుంటే బాలీవుడ్ మూవీస్ గుర్తుకు వస్తాయి. మూవీ ఫస్ట్ హాఫ్ లో హింస కాస్త భరించగలిగేలా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో బాగా హద్దులు దాటింది. ఓ కుటుంబం చుట్టూ సాగే ఈ మూవీలో లవ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా దాన్ని వాడుకోలేదు. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ సీన్స్ క్రియేట్ చేసింది లేదు. కేవలం పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ చూపించాలని డిసైడ్ అయిపోయాడు డైరెక్టర్. దానికి తగ్గట్లు మూవీని ఎండ్ పార్ట్ వరకు నాన్ స్టాప్ గా యాక్షన్ చూపించాడు. చూసినంతసేపు నరుకుడే నరుకుడు. ఉన్ని ముకుందన్ మాస్ యాక్షన్ అదుర్స్. మార్కోగా చాలా పవర్ఫుల్ గా, స్టైలిష్ గా అదరగొట్టాడు. స్టోరీలో ఎలాంటి సెంటిమెంట్స్, ఎమోషన్స్ చేసే ఛాన్స్ లేకుండా ఓన్లీ యాక్షన్ మాత్రమే చేశాడు. రవి బ్రసూరి మ్యూజిక్, చందు సెల్వరాజ్ ఫోటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ మార్కోని ఓ రేంజ్ కు తీసుకువెళ్లాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే యాక్షన్ గేమ్ ఆడుతున్నారా లేక ఇంకేమైనా వీడియో గేమ్ అన్నట్లు మార్కో సాగిపోయింది. ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ ఇష్టపడేవారు మార్కోని ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి ఈ మూవీతో ఉన్ని యాక్షన్ హీరో అయిపోయాడు.